ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆగస్టు 4 అమావాస్యలోపు మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా తులారాశి వారి జీవితంలో 9 సంఘటనలు జరగబోతున్నాయి. అయితే ఈ సమయంలో వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ సమయంలో వీరికి జరగబోతున్న 9 సంఘటనలేంటి, అలాగే జీవితంలో అభ్యున్నతిని పొందడానికి వీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే తులారాశి వారు దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. కార్యదీక్షత, కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. అపజయాలను చూసి కుంగిపోయే మనస్తత్వం కూడా వీరికి అస్సలు ఉండదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు. అయితే తులారాశి వారికి ఈ సమయంలో ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరికొన్ని ఆదాయ మార్గాలు మీకు తెలుస్తాయి. దీనివల్ల మీకు ఆదాయం మరింత పెరుగుతుంది. మీరు గతంలో డబ్బులు లేక చేయలేక ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అయితే ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా వృధాగా డబ్బు ఖర్చు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి. చాలా అవసరమనే చెప్పుకోవాలి. ఈ సమయంలో మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇలా ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడం వల్ల మానసిక ఆందోళనకి గురవుతారు. అయితే మీ సహ ఉద్యోగుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమయానికి ఆహారం తీసుకోవడం, యోగా, వ్యాయామం, ధ్యానం చేయటం వల్ల మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయవలసిందిగా సూచించడమైనది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని వాటిని పాటించడం వల్ల ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సమయంలో వ్యాపారంలో పోటీ తట్టుకుని నిలబడితే కనుక మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనిపిస్తోంది. కళాకారులకు, సినిమా, మీడియా రంగంలో పనిచేసే వారికి ఈ సమయంలో పని ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్త్రీలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సౌఖ్యం కూడా కనిపిస్తోంది. అయితే తులారాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే 9 సంఘటనల గురించి తెలుసుకుందాం. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో, అది ఏ విషయం అయినా సరే, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే కుటుంబానికి సంబంధించిన ఏ అంశానికి సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు ఎటువంటి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం ఈ సమయంలో మీరు అందుకోబోతున్నారు. మీ ప్రమోషన్ కావచ్చు, ఆర్థిక పెరుగుదల కావచ్చు, లేకపోతే వ్యాపారం కావచ్చు, కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనే కోరిక కావచ్చు, విదేశీ ప్రయాణం కావచ్చు, ఈ విధంగా ఆ యొక్క అంశంలో మీరు కోరుకున్నది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి మీరు శుభవార్త వినబోతున్నారు. ఇక మరొక సంఘటన ఏంటి అంటే, ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అంశాలలో మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో, పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు నలుగురిలో అవమానపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఇటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. ఈ రాశివారు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడితే మంచిదని సూచించడమైనది. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి వేరొకరితో చెడుగా చెప్పడం వల్ల మీరు కష్టాలు కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే మరొక సంఘటన ఏంటి అంటే, ఈ రాశివారు ఎన్నో రోజులుగా తమ పాత మిత్రులను కలవాలని ఎదురు చూస్తున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక కలవలేకపోయారు. కానీ ఈ సమయంలో మీకు మీ పాత మిత్రులను కలిసే అవకాశం ఏర్పడుతుంది. వారితో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈ రాశివారు ఎంతో కాలంగా వివాహ సంబంధం కుదరక ఎదురు చూస్తున్నా, అంటే ఎన్నో సంవత్సరాలుగా, నెలలుగా మంచి వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేసేవారికి
ఈ సమయంలో అనుకూలమైన సంబంధం కుదురుతుంది. మీరు ఎలాంటి వారినైతే కావాలి అనుకుంటున్నారో అటువంటి సంబంధం కుదురుతుంది. వివాహానికి మరి కాస్త సమయం పట్టినప్పటికీ కూడా వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఇక మరొక సంఘటన గురించి చూసినట్లయితే మీ సన్నిహితులతో కానీ, స్నేహితులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా సరే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా నడుస్తాయి. తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది. గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, కానీ కుదరక మీరు మానసికంగా చాలా కుంగిపోయారు. ఈ సమయంలో ప్రయత్నాలు ఫలిస్తాయి. తిరిగి వారితో బంధాలు కొనసాగించే అవకాశాలు చాలా ఆనందాన్ని ఇవ్వబోతోంది. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే అవకాశాలు కూడా ఈ సమయంలో మీరు విడిపోయినటువంటి బంధాలు తిరిగి కలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్న ఫలితాన్ని పొందబోతున్నారు. మీకున్న సమస్యకి మీరు ఖచ్చితంగా పరిష్కారాన్ని అయితే పొందబోతున్నారు. ఈ రాశివారు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి కలిగి ఉన్నారో వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల యొక్క అండదండలు మీకు ఉండబోతున్నాయి. ఈ విషయంలో మీరు ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుచేత ఈ సంఘటన మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతోంది. అలాగే మరొక సంఘటన ఏంటంటే గతంలో మిమ్మల్ని అవమానించి హేళన చేసిన వారు ఈ సమయంలో మీకు అనుకూలంగా మారుతారు. వారి చేయూతను మీకు అందిస్తారు. ప్రతి పనిలో కూడా అండగా ఉంటారు. దీనివల్ల మీరు చాలా ఆనందాన్ని పొందుతారు. సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. మీ శ్రమను ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. ఈ విధంగా మీరు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న మీ యొక్క కోరిక నెరవేరడంతో మీరు సంతోషంగా ఉంటారు. అలాగే ఈ రాశివారు జీవితంలో జరగబోయే మరొక సంఘటన ఏంటంటే ఎవరైతే భార్యాభర్తలు విడిపోదాము అనుకుంటున్నారో వారు తిరిగి కలిసి తమ జీవితాన్ని కొనసాగించే ప్రయత్నాలు కూడా చేస్తారు. అంతేకాదు ఈ విషయంలో మీ వివాహ బంధం మరింత బలపడుతుంది. ఎంతో కాలంగా విభేదాలతో విడిపోయి ఉన్న భార్యాభర్తలు తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తారు. మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మీ వివాహ బంధం మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. కానీ ఈ సమయంలో మీరిద్దరూ కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తారు. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు. దీనివల్ల మీ కుటుంబ బంధాలు మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఊహించని సంఘటన జరగబోతోంది. అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి. ఇలా చేయడానికి వీలు కాని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఓం నమఃశివాయ అనే నామాన్ని చదువుకోండి. ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ఆర్థికంగా మరింత బలపడతారు. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదండి, ఈ రాశి వారికి అమావాస్యలోపు వీరి జీవితంలో జరగబోయే 9 ఊహించని సంఘటనలు ఏంటి, వీరు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.